నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. చాలా మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి కూడా ఆయుర్వేదాన్ని ముందుకు నడిపించడానికి కృషి చేస్తున్నారు. మరి ఈ రోజుల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సంతానలేమి సమస్యలు ఆడవాళ్లలో ఇంతకు ముందు అవేర్నెస్ లేక కానీ మొత్తం భారమంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎన్ని సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారో మగవాళ్ళలో కూడా అన్ని సమస్యలు ఉంటున్నాయి అన్నమాట. మరి అసలు సంతానలేమి కలగడానికి కారణాలు ఏమంటాయి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం. ఆయుర్వేదంలో అంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఒక అమ్మాయికి ఎట్లా అయితే మీరు ఇందాక సజెస్ట్ చేశారో, ఒక మేల్కి ఏం చెప్పారు ఆయుర్వేదంలో అసలు పిల్లలు కలగాలి అన్నప్పుడు? మీరు చెప్పినట్టుగా నిన్నమ్మా, మనకి ఇక్కడ ప్రాబ్లం తక్కువ కానీ నార్త్ ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. సంతానం కలగకపోతే ఓన్లీ అమ్మాయిదే అన్నట్టుగా మాట్లాడతారు. మగవాళ్ళు సస్తే టెస్టులకి వెళ్ళడం కానీ చేయించుకోవడం కానీ అది అహంభావం అనుకోవాలా, లేకపోతే స్త్రీని హీనంగా చూడడం అనేది రెండు సార్ చాలా దారుణం. మన దగ్గర కూడా పల్లెటూరులో కానీ మారుమూలో ఉన్న వాళ్ళలో లేదా బాగా డబ్బులున్న ఫ్యామిలీస్ లో ఇది జరుగుతూనే ఉంటుంది. నీకు పిల్లలు పుట్టలేదు కాబట్టి రెండో పెళ్లి చేసేస్తాం, నిన్ను వదిలించేసుకుంటాం, లేకపోతే నువ్వు కూడా ఉండు, ఆ అమ్మాయి కూడా ఉంటుంది, నీ వల్లనే పిల్లలు పుట్టట్లేదు, ఇలాగా స్త్రీని బ్లేమ్ చేయటం అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంటున్నాం. అది చాలా రాంగ్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఇద్దరు సమంగా టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం అనేది ఎవరిలో ఉందో చూసుకోవాలి. అలా చూసుకోవడం మానేసి ఓన్లీ స్త్రీనే ఏదో ఒక ఆట వస్తువులే చూడడం, బలహీనంగా చూడడం, లేకపోతే నెపం అంతా స్త్రీ మీద వేసేయడం, ఆవిడదే తప్పని చూడటం, ఇది మనకి సౌత్ ఇండియాలో తక్కువ అమ్మ. మన ఆంధ్రాలో బాగా తక్కువ, అంటే తెలంగాణ ఆంధ్రాలో, అదర్ స్టేట్లలో కూడా కొంచెం ఎక్కువే ఉంది. మీకు మహారాష్ట్ర నుంచి పైకి వెళ్తే అమ్మ ఎంత దారుణంగా ఉందంటే, నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి చూస్తూ ఉంటాను అక్కడ. వాళ్ళు ఎవరైనా పేషెంట్లు వచ్చినా కూడా అలా నువ్వు టెస్ట్ చేయించుకుని నేను ఎందుకు చేయించుకోవాలన్నట్టుగా మాట్లాడతారు. అంటే అది అహంభావం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే స్త్రీని అంత హీనంగా చూడటం అనుకోవాలా అర్థం అదనమాట. ఇది చాలా ఎక్కువ ఉందమ్మా కొన్ని సమాజాల్లో. అలా కాదు, మగవాళ్ళలో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతను స్పెర్మ్ కౌంట్ చనిపోవడం, స్పెర్మ్లో లైవ్ స్పెర్మ్ లేకపోవడం, లేకపోతే అందులో ఫంగల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల జీరో కౌంట్ వాళ్ళు కూడా ఉంటారమ్మా. మరి అది నా తప్పు కాదు, నా భార్యదే, ఆడదందే అంటే ఎలా కుదురుందండి? తను కూడా అక్కడి నుంచి మళ్ళీ పైకొచ్చి ఆ కౌంట్ని పెంచుకుని సత్సంతానం కలిగేలాగా. ఇక్కడ రెండు విషయాలమ్మా, స్త్రీ అంటే క్షేత్రం, పురుషుడు అంటే బీజం. ఇక్కడ రెండూ పెర్ఫెక్ట్గా ఉండాలి. పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడే సత్సంతానం కలుగుతుంది. ఎక్కడ ఏది వీక్గా ఉన్నా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ స్త్రీయేనమ్మా. నిజం చెప్పాలంటే ఆ స్త్రీ యొక్క క్షేత్రం బలంగా ఉన్నప్పుడు పురుషుని యొక్క బీజం వీక్గా ఉన్నా కూడా మంచి సంతానం కలుగుతుంది. పురుషుని బీజం బలంగా ఉండి స్త్రీ క్షేత్రం అనేది వీక్గా ఉన్నప్పుడు సరైన సంతానం కలగదు. అంచేత ఇక్కడ ముఖ్యంగా స్త్రీని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ తరం ముందరకు వెళ్ళాలన్నా, మీ నెక్స్ట్ జనరేషన్ రావాలన్నా స్త్రీ ద్వారానే వస్తుంది. పురుషుడు ఏముంది, సెక్స్ చేస్తారు, దులుపుకుంటారు, వెళ్ళిపోతారు. స్త్రీ 10 నెలలు కష్టపడి తన గర్భంలో మోసి తన పేగు ద్వారా ఆ కనెక్షన్ వల్ల తను తిన్న ఆహారం అంతా ఆ బిడ్డకిచ్చి, ఈవెన్ బిడ్డ యొక్క శ్వాస కూడా స్త్రీ కనెక్షన్ ద్వారానే వెళ్తున్నాము. పుట్టిదాకా ఇలా పెంగళా పనిచేయవు. ఈ కుడిముక్కు ఎడముక్కు పిల్లలకు పనిచేయదమ్మా. స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఒక యోగ స్థితిలో ఉంటాడు, సమాధి స్థితిలో ఉంటాడు. పుట్టాక అంటే నాలిక ముఖరంధ్రాల్లోకి అడ్డంగా ఉంటుందమ్మా. అడ్డంగా ఉండి శిశువు ఎక్కడ ఉంటాడు? ఉమ్మునీటిలో ఉంటాడు. ఆ ఉమ్మునీరు ఎలా ఉంటుందమ్మా? తెల్లగా ఉంటుంది. అదే పాల సముద్రం అని చెప్తారు. నారం అంటే నీరమ్మ సాంస్క్రిట్లో. ఇక్కడ ఆ నారం అనే నీటిలో తేలియాడే ఆ శిశువే నారాయణుడు. ఆ తల్లి పేగు నుంచి తన పేగుకు వచ్చిన బంధమే నాగేంద్రుడు. అర్థమైందమ్మా? అంచేత శిశువు బయటకు వచ్చిన తర్వాత నాలిక కింద పడ్డాక ఏడుస్తాడు. ఆ ఏడవడం అనే ప్రక్రియ కోసం డాక్టర్లు ఈ సైన్స్, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఆ పిల్లోడిని కానీ పిల్లని కానీ ఏడిపించాలి కాబట్టి గిల్లడం, తలకిందులుగా పట్టుకుని తోడడం, పిర్ర మీద ఒకటి కొట్టడం ఏడవకపోతే. ఎందుకు అంటే ఆ నాలిక అడ్డం లేకపోతే ముక్కులు పనిచేస్తే కనుక ఈ ముక్కు రంధ్రాల్లోంచి ఆ ఉమ్మునీరు వెళ్ళిపోయి లంగ్స్లోకి ఆ శిశువు బతకదు. అందుకు భగవంతుని క్రియేషన్ ఎంత అద్భుతం చూడండి. దాన్ని యోగ శాస్త్రంలో కేసరి ముద్ర అంటారు. ఆ నాలికని మళ్ళీ మీరు వెనక్కి తీసుకెళ్ళగలిగితే సాధన చేసి మీరు అద్భుతాలు చేయొచ్చు. అంత శక్తి మనలో వస్తుందమ్మా.
ఆ నాలిక కింద పడి వాళ్ళకి ముక్కులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు దాకా ఆ తల్లి ద్వారానే ఆ శ్వాస అనేది పిల్లవాడికి అందుతుంది. ఆవిడిచ్చే ఆహారంలో అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి. ఈ వార్మింగ్ అనేది ఆ తల్లి యొక్క వేడి ఏదైతే ఉందో చక్కగా ఆ పిల్లవాడు అక్కడ ఉంటున్నాడు. అందుకే పిల్లలు చూడండి బయటకు వచ్చాక స్నానం చేయించాక వేడి నీళ్ళు చేయించినా వణుకుతారు. ఎందుకంటే అప్పుడు దాకా ఒక కవచం లాంటి అద్భుతమైన తల్లి గర్భంలో పెరిగాడు ఆ శిశువు. బయటకు వచ్చాక ఈ ప్రకృతిలోకి వచ్చాక ఈ గాలి తగిలినా ఏం చేసినా ఏమవుతుందంటే వాళ్ళకి ఫీలింగ్స్ మారుతాయి. చేత ఈ తల్లి స్పర్శ అనేది ఆ శిశువుకి అద్భుతం అమ్మ. ఆ విధంగా ఏంటంటే స్త్రీకి అంత వాల్యూ ఇచ్చి ఆ తల్లి ముద్దు పెట్టుకున్నప్పుడు కొన్ని వేల ఈ మనం కరెంట్ని కొలుస్తాం కదా, వాట్స్, ఆ పవర్ అనేది ఆ బాడీలోకి వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఆ బాడీ జనరేషన్ అనేది కూడా పెర్ఫెక్ట్ గా అవయవాలన్నీ ఏర్పడతాయమ్మా. అదొక రీసెర్చే ఉంది సార్ దాని మీద. అది నాకు ఐడియా లేదమ్మా. నాకు ఆయుర్వేద ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. ఆ ముద్దు ముచ్చట ఆ స్పర్శ అనేది ఉండటం వల్ల ఆ శిశువు యొక్క గ్రోత్ అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ పిల్లల్ని ఒక అనాథలాగా ఏ ఆయా చేతిలోని పెట్టేసి జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించేయాలి ఇద్దరుని. ఆ ముద్దు ముచ్చట కావాలంటే మళ్ళీ ఎప్పటికి వస్తుందమ్మా, రావాలి కదా మళ్ళీ. అది కావాలంటే దొరకదు, రాదు. డబ్బు అని పడితే ఆ పిల్లవాడి గ్రోత్ కూడా పెర్ఫెక్ట్గా రాదమ్మా. అందుకే ఇక్కడ సంతానం కలగాలి అంటే స్త్రీ ఇంపార్టెంటే కాదంట్లా, అన్నీ ఉన్నాయి. కానీ పురుషుడు నేనే గొప్పవాడిని లేకపోతే నా స్త్రీదే తప్పు అన్నట్టుగా చూడకుండా ఆ పురుషుడు కూడా టెస్ట్ చేయించుకున్నామా, అటువంటి బ్యాక్టీరియా కానీ ఇంకోటి కానీ లేకుండా చూసుకుని జాగ్రత్తగా, ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా చూసుకుని, హ్యాబిట్స్ కూడా జాగ్రత్తగా ఉంటే కనుక. ఇప్పుడు గుట్కా పాన్ పరాగులు లాంటివి ఉన్నాయమ్మా, అవి 10-20 ప్యాకెట్లు నవిలి వాళ్ళు ఉన్నారు. మొత్తం బ్లడ్ అంతా టాక్సిన్ అయిపోతుంది. వాళ్ళు స్పెర్మ్లోకి వెళ్ళిపోతే అది ఏమవుతుంది, అక్కడ ఉన్న లైఫ్ కూడా చనిపోతుంది. అలాగే విపరీతంగా భయంకరంగా లిక్కర్ తాగే వాళ్ళు ఉంటారు రాత్రులు పగలు, దానివల్ల కూడా బాడీలో సెల్స్ చనిపోతాయి, దానివల్ల కూడా కొంత నష్టం. ఇలాగ లేకుండా బాడీలో ఉన్న వ్యాధులు ఏదైతే ఉన్నాయో అవి తగ్గించుకుని, ఈ సెల్లో ఉన్న డిసీజెస్ షుగర్ లాంటివి ఇలాంటివి ఉంటే వాటిని తగ్గించుకోవడానికో వాటిని అణిచిపెట్టడానికో మందులు వాడుకున్నామా. ఏదైతే ఫంగల్లో బ్యాక్టీరియా వల్ల ఈ లైఫ్ అనేది తగ్గిపోతుందో శుక్రంలో ఉండే కణాల్లో, స్పెర్మ్లో ఉండే కణాల్లో, ఆ లైఫ్ మళ్ళీ అభివృద్ధి అయ్యేలాగా అక్కడ ఉన్న బ్యాక్టీరియాని ఫంగల్ని చంపేస్తే కనుక తప్పనిసరిగా మళ్ళీ సంతానం కలుగుతుంది. పురుషులు కూడా మస్ట్ అండ్ షుడ్గా టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడే ఆ ఇద్దరు యొక్క అండర్స్టాండింగ్ ద్వారా ఎవరిలో ఉన్న లోపమైనా సరి చేసుకుంటేనే సంతానం కలగటం జరుగుతుంది. అసలు ఆయుర్వేదంలో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించిన ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయమ్మా, చాలా అద్భుతమైనవి ఉన్నాయి. అనేక రకాలు ఉన్నాయి, లేహ్యాలు ఉన్నాయి, చూర్ణాలు ఉన్నాయి. ఈ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ క్రిమిని చంపాలమ్మా. ఫస్ట్ని క్రిమిని చంపి కనుక మనం ఇస్తే కనుక పస్ సెల్స్ ఉంటాయి చాలా మంది దాంట్లో. పస్ ఉందంటే ఏంటి, అక్కడ క్రిమి ఉన్నట్టే కదా, దానివల్ల లైవ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ పస్ సెల్స్ని చంపగలిగితే కనుక లైవ్ కౌంట్ పెరుగుతుందమ్మా. పెరిగితే మళ్ళీ సంతానం కలగడానికి చక్కటి అవకాశం వస్తుంది. ఓకే ఓకే. అండ్ మీకు కూడా ఎవరికైనా వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి పర్సనల్గా విజిట్ చేసి కూడా మెడిసిన్ కానీ మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం, ఆ గైడెన్స్ అయితే పొందొచ్చు. తప్పకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఒకసారి కాల్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.